హలో అండి, నమస్తే. సో ఈరోజు మనము పల్లూస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గరకు వచ్చాము. దీని ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే డెమో ఇవ్వడానికి మేము ముందుకు వచ్చానమాట. ఇది ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మిషన్కి కూడా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో దీన్ని మనం ఆన్ చేస్తే మిషన్ అనేది ఆన్ అవుతుందండి. సో దాని తర్వాత వచ్చేసి మనకు ఫ్రేమ్ అనేది ఇది 20x32 అనమాట. 2 minutes వెయిట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 4 ఫీచర్స్ ఉంటాయి. సో ఓన్లీ 4 ఆప్షన్సే. ఇది వచ్చేసి మనకు దాహో అనమాట, A15. సో చాలా మిషన్స్కి కూడా ఇదే డిస్ప్లే ఉంటుంది. నార్మల్గా చదువుకొని వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో చదువుతో పనేది లేదనమాట. మొబైల్ ఏ విధంగా అయితే మీరు ఆపరేట్ చేస్తారో అలాగే ఇక్కడున్న 4 ఆప్షన్స్లోనే మీకు సిస్టమ్ ఇది మొత్తం కూడా రన్ చేయొచ్చు అనమాట మిషన్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి మీకు ఈ విధంగా డిజైన్స్ అనేది అయితే కనిపిస్తుంది. ముందుగా మనం ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది అయితే ఇన్సర్ట్ చేసుకుందాము. ఓకేనా, ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ మనం పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైనా కూడా మనం పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇందులో యాక్చువల్లీ మనకు డిజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా డిజైన్స్. బట్ మనం ఒకసారి ఇక్కడ బ్యాక్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇలా బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ 1లో మనము ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏదైనా డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ట్యాప్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకేనా, సో మనం ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డిజైన్ని కనుక మనం తీసుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పువ్వు గుర్తుంది కదా, దీన్ని టచ్ చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఇక్కడ డిస్ప్లేలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇడివిడిగా కాకుండా ఒక డిజైన్లో మనకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ బుటీస్ ఇలా వస్తాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఎట్ ఏ టైం కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని ట్యాప్ చేస్తే కనుక మనకు ఈ 3 కూడా ఒకేసారి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి మళ్ళీ ఈ ఫ్లవర్ గుర్తుని కనుక టచ్ చేస్తే మనకు డిజైన్స్ అన్నీ కూడా డిస్ప్లేకి వచ్చేస్తాయి. సో ఇవి మనం పదే పదే ఎత్తుక్కోకుండా ఈజీగా అవుతుంది అనమాట. సో బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి చూడండి. సో ముందుగా మనం నెక్ తీసుకుందాం. ఓకేనా, నెక్ వచ్చేసి సెకండ్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ విడ్త్ కానీ లెంత్ కానీ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుందన్నమాట. సో ఎక్స్ వచ్చేసి విడ్త్ అంటే కొంతమంది వెడల్పుగా వేసుకుంటారు, కొంతమంది చిన్నగా, చిన్నపిల్లలకి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఎక్స్ అనేది విడ్త్, వై అనేది లెంత్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఒకసారి డిజైన్ చూపిస్తాను నేను. ఇక్కడ ఉన్న జూమ్ని మనం ప్రెస్ చేస్తే కనుక డిస్ప్లే అవుతుంది మనకు డిజైన్. సో ఈ లెంత్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వై, ఎక్స్ అనేది మనకు విడ్త్. ఓకేనా, ఇక్కడ మనకు ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కలరింగ్ అనమాట. ఇక్కడ 12 నెడిల్స్ ఉన్నాయి కాబట్టి 12 నంబర్స్ మనకి ఇక్కడ 12 నెడిల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్ కలర్స్ అనమాట. ఏవైతే మనం ఇక్కడ సెట్ చేసుకుంటామో థ్రెడ్స్, అవే థ్రెడ్స్ అనేటివి మనం ఇక్కడ అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేసుకొని పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో నెక్స్ట్ 4th ఆప్షన్కి వెళ్ళిపోతుంది. 4th ఆప్షన్కి వచ్చేసి మనకు డిజైన్ అనేది మూవ్ చేసుకోవడం అనమాట. ఒకవేళ ఇది ఫ్రేమ్ కొన్ని డిజైన్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, సో మూవింగ్ అనమాట. ఫ్రేమ్ అనేది చూడండి మూవ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా మనం అప్ అండ్ డౌన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకవేళ మీకు మనం ఇలా మూవ్ చేసేటప్పుడు పింక్ కలర్లో వచ్చింది అంటే ఇది ఫ్రేమ్కి అవుట్ వెళ్ళిపోయిందని అర్థం. ఓకేనా, అప్పుడు వర్క్ అనేది కూడా రాదు వేయడానికి. సో కాబట్టి ఎప్పుడైనా కూడా వర్క్ అనేది ఈ వైట్ దాంట్లో ఇలా ఉంటేనే మీకు వర్క్ అనేది వేయడానికి ఉంటుంది. ఓకేనా, సో బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ నేను మీకు క్లాత్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది అయితే నేను మీకు చెప్తాను. ఓకేనా, క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా తీసుకోండి. అంటే ఇక్కడ క్లాత్ ఇలా దారాలు వస్తున్నాయి కదా, ఈ విధంగా తీసుకోండి. ఓకేనా, సో ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా అయితే కొంచెం వీలుగా మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం స్కేల్, టేప్ అలాగే చాక్ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక 3 వేళ్ళంత గ్యాప్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు చెప్తాను ఎందుకు వదిలేసాను అనేది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మధ్యలో వస్తుంది కదా, ఈ మధ్యలో మనం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెంత్ చూసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంచెస్ ఉంది అనుకుందాం వాళ్ళది.
సో ఇలా తీసేసుకొని దాని తర్వాత ఇదే మన మిడిల్ పార్ట్, ఓకేనా, ఇది మిడిల్ పాయింట్ అనుకుంటే సో ఇక్కడ 3 ఇంచెస్ లెఫ్ట్ కానీ అలాగే రైట్ కానీ 3 ఇంచెస్ మనం తీసుకుంటాం, ఓకేనా. వాళ్ళ డీప్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ ఉంది అనుకుంటే కనుక ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి. కొంతమంది ఇలా తీసుకుంటారు, బట్ ఇలా తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు కస్టమర్ది కూడా ఈ విధంగానే మీరు నెక్ అనేది డీప్ తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ పాయింట్ అనేది మనం పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం, ఓకేనా. మీకు నీట్గా ఉండాలి అనుకుంటే స్కేల్ యూస్ చేయండి, అలవాటు అయ్యే కొద్దీ ఫాస్ట్గా కూడా మీరు చేసేసుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది షోల్డర్ అనమాట, షోల్డర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ అనేది మనకు, అంటే ఇదంతా కూడా మొదటిసారి చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. రాను రాను మీకు అలవాటు అయిపోతే సరిపోతుంది. ఇది వచ్చేసి మనము ఈ బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకుంటాం కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒకవేళ డ్రా చేసుకుంటే ఏమవుతుంది అంటే బూటీస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట కస్టమర్ది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది 6 ఉందనుకోండి, వాళ్ళ చంక భాగం ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే బ్యాక్ సైడ్, దానికి మనకు బూటీస్ అనేటివి కట్టింగ్లోకి వెళ్ళిపోకుండా ఎంతవరకు వేయాలి అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇలా కర్వ్ వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో మళ్ళీ క్లాత్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మనం తిప్పేసుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేస్తుంది. ఈ మిడిల్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఈ చుట్టూ మనం ఒకవేళ తీసుకుంటే కనుక వాళ్ళది ఒక 12 ఇంచెస్ ఉంది అనుకుంటే ఈ చుట్టూ కూడా 12 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లెంత్ ఒకవేళ తీసుకుంటాం కదా, సో ఆ లెంత్ అనేది మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ ఉంది అనుకుంటే కనుక ఒక 10.5 ఇంచెస్ తీసుకోండి. ఈ 10 ఇంచెస్ కా నుంచి మార్కింగ్ చేసుకోండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఫ్రేమ్లో మనకు సరిపోదు, అందుకనేసి సరిపోతే కనుక ఇక్కడ నుంచే వేయండి, లేదు అంటే కనుక ఇక్కడ నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ కూడా 12 ఇంచెస్ అలాగే 10.5 అంటే మనం తీసుకుని ఓన్లీ 10 ఇంచెస్ అనమాట, ఓకేనా. హ్యాండ్ క్లాత్ ఇలా అనుకున్న తర్వాత ఈ నెక్ ఉంది కదా బ్యాక్ సైడ్ది, దీని హెడ్ పైన కొంచెం మనం ఇట్లా క్రాస్లో, అంటే కొంతమంది క్రాస్ కటింగ్ ఉంటుంది, కొంతమంది స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. క్రాస్ కటింగ్ అయితే మాత్రం ఇలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది 6 ఇంచెస్ ఉంది అనుకుంటే మనం ఇలా 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని జస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మళ్ళీ ఇక్కడ సైడ్ ఇంకొక పార్ట్ వస్తుంది, అలాగే షేప్ పట్టీలు అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారు, అదంతా టైలరింగ్ చూసుకుంటారు, ఓకే. సో మార్కింగ్ అయితే ఇది. ఇప్పుడు ఇది మనం మిషన్లోకి ఇన్సర్ట్ చేద్దాం. సో కరెక్ట్గా క్లాత్ అనేది ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ రైట్ రాడ్స్ పైన వచ్చేలాగా చూసుకోండి. కొంచెం ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తే కనుక వచ్చేస్తుంది. ఫ్రేమ్ కొంచెం మూవ్ అవ్వాలి అనుకుంటే కనుక మనం 4th ఆప్షన్లోకి వెళ్ళి కిందిది ఇలా ప్రెస్ చేస్తే కనుక ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ ఆప్షన్ యూస్ చేస్తే, ఓకే. సో నెక్స్ట్ క్లాత్ అనేది మనం ఈ విధంగా అనుకొని క్లాత్ అనేది ఇలా గుంజుకొని మీరు ఫిక్స్ చేసుకోండి బటన్స్, ఎందుకంటే ముడతలుగా వస్తుంది కాబట్టి. సో ఇక్కడున్న క్లాత్ అనేది ఇలా వదిలేసేయద్దు, ఎప్పుడైనా కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనం నీట్గా ఇలా పెట్టేసుకొని, లేదంటే ఇక్కడ ఒక పిన్నీస్ కానీ ఏదైనా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోండి, లేదంటే క్లాత్ అనేది అక్కడ ఇక్కడ వెళ్ళిపోతే మళ్ళీ స్టక్ అయిపోద్ది అనమాట, అందుకనేసి ఇలా అనేసేయండి, ఓకే. సో ఇప్పుడు డిజైన్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ఒక డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం హైట్ విడ్త్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ జూమ్ అనేది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే డిజైన్ మనకు డిస్ప్లే పైన వచ్చేస్తుంది. సో 4th ఆప్షన్లోకి అంటే ఇక్కడ చూడండి, ఇది వేరే దగ్గర ఉంది కదా, సో ఫ్రేమ్లో చూద్దాం. ఇది ఫ్రేమ్లో అవుట్ అయిపోయింది డిజైన్ అనేది, కొంచెం మనం ఫ్రేమ్లోకి తెచ్చుకుందాము. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్లోకి ఉంది, బట్ మనకి ఎక్కడ పాయింట్ రావాలి అనేది అయితే మనం సెట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, అది కూడా చాలా ఈజీగా మనకు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది, అంటే పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలనేది మనకు చూపించడానికి జరుగుతుంది.
సో ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో ఒకసారి వెళ్ళి ఓకే చేస్తే కనుక మనకి ఎంతవరకు వెళ్తుంది డిజైన్ అనేది అర్థమైపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ వచ్చినా అంత ప్రాబ్లం ఏం రాదు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూసుకుందాము. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ పి అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఏంటి అంటే రొటేట్ చేసుకోవడం అనమాట. ఓకేనా, సో ఒకసారి రొటేట్ చేసుకుందాము. సో ఇలా రొటేట్ చేసుకున్నాక ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న యాంగిల్లోకి మనం తీసుకురావాలి. సో మనకు 15 కానీ 20 కానీ 25 కానీ ఈ నెంబర్స్ ఏదైనా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఎంత కర్వ్ తీసుకోవాలనేది ఇంకా కస్టమర్ని లేదంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ దాన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. సో మనము ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాము మనకు ఎక్కడి వరకు ఉందనేది. సో ఫ్రేమ్ అవుట్లో ఉంది కాబట్టి ఫ్రేమ్లోకి తెచ్చుకుందాము. ఓకేనా, సో ఇలా అప్ అండ్ డౌన్ ఆప్షన్స్, లెఫ్ట్ రైట్ ఆప్షన్స్ కనుక మనము యారోస్ యూస్ చేసి మనం సెట్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ డిజైన్ అనేది చూడండి మధ్యలోకి ఉంది. సో మనం కూడా మధ్యలో తీసుకొచ్చాము. సో డిజైన్ని ఓకే చేద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఒకసారి చూడండి చాలా పైకి వెళ్ళిపోయింది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూద్దాము ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, కొంచెం ఒకవేళ హైట్ కనుక మీకు లెంత్ అనేది తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కూడా మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి డిజైన్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. ఒకసారి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్లో లెఫ్ట్ అండ్ రైట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని యూస్ చేసి కనుక మీరు హైట్ అనేది తగ్గించేసుకొని మీరు ఫ్రంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం మనం. వచ్చేసి మనము క్లాత్ అనేది మళ్ళీ నేను చేంజ్ చేసుకున్నాను, ఒకసారి చూసుకోండి. దానికి ఆపోజిట్ ఉన్న డైరెక్షన్లో నేను క్లాత్ అనేది ఫిక్స్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేమ్లో ఎక్కడుందో చూసుకుందాము. ఓకేనా, దాని తర్వాత మనం ఎంత సైజ్ కావాలనేది ఫిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పొజిషన్లో ఆర్ఎల్స్ ఈ పొజిషన్లో లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా ఫస్ట్ వేసుకోవచ్చు. మనము హ్యాండ్ని ఒకవేళ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతే హైట్ విడ్త్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు మనకు ఫ్రేమ్లో మనము పొజిషన్కి అనేది తీసుకురావాలన్నమాట. ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలంటే ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ అనేది ఉంది కదా, ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో మనం లెఫ్ట్ అన్నా వేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ అన్నా రైట్ హ్యాండ్ అన్నా ఏదైనా కానీ మనం వేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి చూపిస్తాను. సో ఇలా మనము ఈ లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ ఉన్నాయి కదా, వాటిని యూస్ చేసుకొని మనము అప్ అండ్ డౌన్స్ యారోస్ కూడా యూస్ చేసుకుంటూ మనం పొజిషన్కి అయితే తెచ్చుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. దీనికి ఈ గ్రీన్ కలర్ది బార్డర్ ఉంది కదా, దానికంటే కిందికి తీసుకొస్తే కనుక అవుట్ అయిపోతుంది డిజైన్. సో కరెక్ట్గా కొంచెం చూసుకొని సెట్ చేసుకొని ఒకసారి చూద్దాము. సో మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్కి కరెక్ట్గా వస్తుంది అంటే ఓకే, లేదు అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా సేమ్ ఇదే ప్రొసీజరు రైట్ సైడ్లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పొజిషన్ అనేది చేంజ్ చేయకూడదు. ఇదే పాయింట్ని పట్టుకొని మనకి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఓకే చేద్దాం డిజైన్ని. ఇప్పుడు వన్స్ హ్యాండ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ సేమ్ హ్యాండ్కి కూడా అదే పొజిషన్లో రావాలి అంటే మాత్రం ఇలా రైట్ సైడ్ది సేమ్ ఇట్లా యారో మ్యాక్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఏదైనా కానీ మనకు ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఓకేనా, లేదు మనకు ఎట్ ఏ టైం ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. హ్యాండ్స్ అనేది ఎట్ ఏ టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ పొజిషన్ చేంజ్ చేయకుండా ఒకసారి అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ డిజైన్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ కదా, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ అనే దాంట్లో 2 ఆప్షన్ అనేది తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి 450 అనేది కొంచెం స్పేస్ పెట్టుకుందాం. అంటే దీనికి మధ్యలో స్పేస్ పెట్టుకుందాం. దాని తర్వాత 4 ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేద్దాము. ఒక నిమిషం మనం ఇక్కడ జూమ్ అని ప్రెస్ చేసుకుంటే ఓకే, ఇక్కడ 2 అనాలి. ఓకే, ఇందులో 2 వచ్చాయి చూడండి. సో ఎట్ ఏ టైం మనకు అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రేమ్ అవుట్లో ఉందా, ఫ్రేమ్ ఇన్లో ఉందా? సో ఫ్రేమ్ అవుట్లో ఇన్లోనే ఉంది కాబట్టి ఇంకొంచెం ప్లేస్ ఉంది కదా, సో మనం ఇంకొంచెం స్పేస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో 470 పెట్టుకుందాం ఒకసారి. సో ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఓకేనా,
కొంచెం ఇంత ఒకటేసారి మనం 2 హ్యాండ్స్ అనేటివి కూడా ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. ఓకే సార్, బ్యాక్కి వెళ్ళిపోయి డిజైన్ అనేది ఓకే చేసేసుకుందాం. అప్పుడు మీరు పదే పదే వచ్చి మళ్ళీ పొజిషన్ నుంచి హ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్కి వెళ్ళాలి, దీన్ని సెట్ చేయాలి అనేది ఏముండదు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో మనం చేయాల్సిందల్లా జస్ట్ దారాలు తెగిపోయినప్పుడు వాటిని సెట్ చేసుకుంటూ చూసుకోవాలంతే. ఓకేనా?